అమెరికా స్థానిక సంస్థల ఎన్నికలు దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ట్రంప్ గారే మూల కారణం. ఎందుకంటే MAGA మగా పేరుతోటి ఆయన అమెరికా పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడిస్తానంచుకుంటూ వచ్చారు. ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. తప్పేం లేదు, ఎవరి దేశాన్ని వాళ్ళు అద్భుతంగాను అమేయంగాను చూపించుకోవాలనుకుంటారు. ఆ దేశంలో నేషనలిస్ట్గా ఆయన ఆకాంక్షని మనం అంగీకరించి తీరాల్సిందే. బట్ అదే క్రమంలో మిగిలిన వాళ్ళందరినీ చిన్నచూపు చూసే ప్రక్రియ మొదలయ్యేసరికి అది కాస్త అయ్యవారిని చేయబోతే ఏదో అయినట్టు స్థానిక ఎన్నికల ఫలితాల్లో కనపడిందని అమెరికా మీడియా రాస్తుంది. సరే, మీడియా అన్న తర్వాత రకరకాల కథనాలు వస్తాయి. చూస్తే మేయర్ ఎన్నికల్లో న్యూయార్క్లో డెమోక్రాట్ గెలిచారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా డెమోక్రాట్ గెలిచారు. న్యూజెర్సీ కూడా డెమోక్రాట్ గెలిచారు. సో గవర్నర్గా, న్యూజెర్సీ గవర్నర్గా డెమోక్రాట్. సరే, మనకి ఇక్కడ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గెలిచిందేమో భారతీయ మూలాలు, అందులో మన హైదరాబాద్ ఆడబిడ్డ గెలిచింది, గజాలా హష్మి. ఇక్కడే పుట్టారు ఆవిడ, 4 ఏళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ గారు ఇది ఏరియా కూడా మలక్పేట అట. అటు జోహ్రాన్ మమ్దాని కనుక చూస్తే మేయర్గా, న్యూయార్క్ సిటీ మేయర్ కనుక 33 years అనుకుంటా కదా సార్, 33 years యంగెస్ట్ ఇప్పటిదాకా మేయర్గా ఎన్నికైన వాళ్ళు. ఆయనకి భారతీయ మూలాలు ఉన్నాయి. సో ఓవరాల్గా అసలు అక్కడ ఎన్నికలు ఏంటి, దాని కథాకమామిషి ఏంటి, అట్ ద సేమ్ టైం H1B విషయంలో జరుగుతున్న మార్పులు చేర్పులు, $1,00,000 గోల, వీటన్నిటి మీద సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు తెలుగు టైమ్స్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ విశేషంగా అమెరికాలో తెలుగు వారి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న చెన్నూరి వి. సుబ్బారావు గారు. నమస్తే సుబ్బారావు గారు. నమస్కారం అండి. అందరికీ 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు వెంకట సుబ్బారావు చెన్నూరి. గత 22 సంవత్సరాలుగా అమెరికాలో తెలుగు టైమ్స్ అనే పేపర్ని రన్ చేస్తున్నాను. ఎడిటర్గా, పబ్లిషర్గా, సీఈఓగా. సంతోషం అండి. చూశారు కదా సార్, న్యూయార్క్ చూశారు, వర్జీనియా చూశారు. క్లాసిక్ రిజల్ట్ లాగా అనిపిస్తుంది. చాలా విశ్లేషణలు వస్తున్నాయి అక్రాస్ ద మీడియా, చాలా విశ్లేషణలు వస్తున్నాయి. అంటే అసలు వి మస్ట్ ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే మన ఆడపడుచు అక్కడ. అయితే అసలు మనం ఓవరాల్గా చూస్తే మీకు మొదటి నుంచి ఇప్పుడే కాదు, గత 50 ఏళ్ళుగా చూసినా కూడా అమెరికా మొత్తం 50 రాష్ట్రాలు రెండుగా విడిపోయి ఉంటాయి. డెమోక్రాటిక్ స్టేట్స్, రిపబ్లికన్ స్టేట్స్. మనం ఎలక్షన్ టైంలో చూస్తాం కదా, ఈవెన్ ట్రంప్ ఎలక్షన్ అప్పుడు కానీ, ఒబామా గెలిచినప్పుడు కానీ రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ ఉంటాయన్నమాట. అందులో మధ్యలో కొన్ని ఉంటాయన్నమాట, వాటిని స్వింగ్ స్టేట్స్ అంటారు. ఆ స్వింగ్ స్టేట్స్ ఎటు స్వింగ్ అయితే వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. ఇది ఇది ఈ చరిత్ర చెప్పిన సత్యం. దీన్ని ఎవరు మార్చలేరు. అలాగే ఇప్పుడు గెలిచిన సిచ్యువేషన్ చూస్తే న్యూయార్క్, న్యూజెర్సీ స్టేట్లు డెమోక్రటిక్ స్టేట్లు అవి. బేసిక్గా డెమోక్రటిక్ స్టేట్స్. కాలిఫోర్నియా కూడా అదే డెమోక్రటిక్ స్టేట్. అది కాలిఫోర్నియాలో ఏంటి సార్, రీమ్యాపింగ్, రిగ్గింగ్ జరిగింది అంటున్నారు ట్రంప్ గారు. ఇప్పుడు ఇక్కడలాగానే అక్కడ కూడా చెప్పటమే అన్నమాట. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు చెప్పటమే. ఐ అండర్స్టాండ్, ట్రంప్ నా ఫోటో పెట్టలేదు అందువల్లే ఓడిపోయామని కూడా అన్నట్ట. అంటే నేను లేస్తే మనిషిని కాదన్నట్టు ఉంది, లేవాలి కదా. బై అండ్ లార్జ్ ఎలక్షన్స్ అన్నీ స్మూత్గా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్రస్తుతం న్యూయార్క్ వద్దాం. న్యూయార్క్లో ఈసారి 1969 తర్వాత హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్, అంటే ఎక్కువ మంది వెళ్ళి ఓట్లు వేశారు. ఈ జోహ్రాన్ మమ్దాని, ఈయన 34 యంగ్ మ్యాన్. మీరా నాయర్ అని ఇదివరకు మన దగ్గర రైటర్ ఉండే, ఒక చాలా పేరు పొందిన రచయిత ఆవిడ. ఆ మీరా నాయర్ కొడుకు ఈయన. అయితే ఫాదర్ వచ్చేసి మహమ్మద్ మమ్దాని అని, ఆయన సౌత్ ఆఫ్రికన్, ఉగాండాలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి వచ్చారు. అయితే ట్రంప్ నుంచి రిపబ్లికన్స్ అందరూ కూడా ఈయన్ని ఈజ్ నాట్ అమెరికన్, ఈజ్ నాన్ అమెరికన్ అని క్యాంపెయిన్ చేశారు. అయినా సరే అతని క్యాంపెయిన్ ఫలితం కావచ్చు, ఓవరాల్ ట్రెండ్ కావచ్చు, లేకపోతే డెమోక్రటిక్ ఎలియన్స్ ఆల్రెడీ ఉండటం రావచ్చు, భారీ ఓట్లతో గెలిచాడు. 20 lakh ఓట్స్ పోలయ్యాయంటే ఎక్కువ శాతం పీపుల్ వెళ్ళి ఓట్ చేశారు. ఓటర్స్ టర్న్అవుట్ బాగుంది, ఓటర్ టర్న్అవుట్స్ బాగుందన్నమాట. అది కారణం ఏంటంటే ఈ జోర్హాన్ తీసుకున్న క్యాంపెయిన్ అనమాట. మనకి చెప్పుకుంటే నవ్వొస్తుంది. మనకి భారతదేశంలో అక్కడ కూడా ఫ్రీబీలు మొదలవుతున్నాయి. ఈ జోర్హాన్ ఆయన
బస్సుల్లో ఫ్రీ సీటింగ్ అరేంజ్ చేస్తానని ఒక వాగ్దానం చేశాడు ఎవరికి? ప్రజలకి, ఓటర్లందరికీ. ఓకే. ఓటర్లందరికీ టోటల్ ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ ఉమెన్ అన్నారు. అక్కడ ఎక్కిన ప్రతి ఒక్కరికి సిటీ బస్సులు ఫ్రీ చేస్తానని అన్నాడు అన్నమాట. ఫ్రీగా ట్రావెల్ చేసి సిటీ బస్సులు ట్రాన్స్పోర్ట్ చేస్తానన్నాడు. అలాగే న్యూయార్క్ పట్టణానికి అన్ని వైపుల నుంచి ట్రైన్స్ ఉంటాయన్నమాట, సబ్వేలు అంటారు వాటిని. ఆ ట్రైన్స్లో వస్తారు అందరూ. న్యూయార్క్ సిటీలోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ క్యాపిటల్. ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ అమెరికా. సో అన్ని అక్కడ ఉండలేరు ఎవరు, అన్ని చోట్ల నుంచి వస్తుంటారు అన్నమాట. వచ్చి ఉద్యోగాలు చేసుకుని వెళ్ళిపోతారు. ఉద్యోగం చేసుకుని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతారు, లేకపోతే 4 రోజుల నుండి వీకెండ్ ఇంట్లో ఉండి ఫ్యామిలీ దూరంగా ఉన్నవాళ్ళు. ఆ సబ్వే టికెట్లు కూడా కంట్రోల్ చేస్తాను నేను. అంటే కంట్రోల్ చేస్తానంటే కండిషన్స్తో వాటిని మంచి పెరగకుండా కంట్రోల్లో పెడతాను అని చెప్పాడన్నమాట. అలాగే బాగా ప్రైసెస్ పెరుగుతున్నాయి. లాస్ట్ 4-5 ఇయర్స్లో పెరుగుతున్నాయి. ఇంకా లాస్ట్ 2 ఇయర్స్లో బాగా పెరిగాయి కూడా. ప్రైసెస్ పెరగడానికి అది ట్రంప్ కారణం అని మనం ఒక సైడు వర్గం చెప్తున్నా కూడా బేసికల్గా ఏంటంటే ఓవరాల్గా వరల్డ్లో వార్ జరుగుతుంది. దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందులో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులర్గా ఈ టారిఫ్లు పెంచడం తగ్గించడం వల్ల అంటే కొన్ని గూడ్స్ రావడం ఆగిపోతున్నాయి, మెటీరియల్ రావడం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. సో న్యాచురల్లీ ఇప్పుడు రైస్ ఆగిపోయింది, మన దగ్గర నుంచి వెళ్ళేది, లేదా ఇక్కడ నుంచి అలాంటివి అనమాట. సో న్యాచురల్లీ ప్రైసెస్ పెరుగుతాయి. ఈ పెరుగుతున్న ప్రైసెస్ గురించి కూడా ప్రజలు బాగా ఆందోళన చెందుతున్నారు. తర్వాత ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది సార్? ఇన్ఫ్లేషన్ ఎక్కువగా. అందుకనే జోర్హాన్ ఏం చెప్పాడంటే, నేను ప్రైసెస్ని కంట్రోల్ చేస్తాను, ముందు రెంట్స్ కంట్రోల్ చేస్తాను అంటున్నాడు ఆయన. ఇది అసలు ఇంతవరకు ఎవరు చెప్పలా. ఇల్లు ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటంటే 2 కదా, రోటీ కపడా మకాన్, 3 కదా. సో ముందు ఏంటంటే ఇల్లు రెంట్స్ కంట్రోల్ చేస్తాను, రెంట్స్ ఇష్టం వచ్చినట్టు పెరగకుండా దాని మీద కూడా నేను ఏదైనా పెడతానని చెప్పామాట. ఇవి బాగా అప్పీల్ అయ్యాయి ప్రజలకి అని అనుకోవాలి మనం. ఎందుకంటే అంతమంది ఓటర్లు వెళ్ళి ఓటు వేశారు, గెలిచారు కాబట్టి. అంటే ఒకటి సార్, ఒక చిన్న భిన్నమైన వాతావరణం. మన అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఆల్రెడీ డెవలప్డ్ నేషన్ అది. అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఫ్రీబీస్ అంటే ఈల్డ్ అయ్యే ప్రజలు ఉండొచ్చు కాక, బట్ అమెరికా ఈజ్ అ డెవలప్డ్ నేషన్ అండ్ ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ పోలీసింగ్ కూడా, ప్రపంచ పోలీసింగ్ ఎలా చేయాలో చూపిస్తూ వస్తున్న దేశంలో ఫ్రీబీస్కి జనం ఈల్డ్ అవుతారా? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మంచి పాయింట్, మనం ఆలోచించాల్సిన పాయింట్ అది. కానీ అవుతున్నట్టుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు 20 లక్షల మంది వచ్చారు 1969 తర్వాత. హైయెస్ట్ ఓటర్ టర్న్అవుట్ అంటే ఎందుకు వచ్చారు? అమేజింగ్. సో అంటే దేర్ మస్ట్ బి సమ్ రీజన్ ఫర్ దెమ్ టు కమ్. ప్రత్యేకంగా ఒక వేవ్ అంటూ ఏమీ లేదు, గెలిచారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషను తర్వాత పొలిటికల్గా, బికాజ్ దే ఆర్ ఇన్ ద గవర్నమెంట్ కదా, సో వాళ్ళ ప్రమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఎస్పెషలీ జోర్హాన్ ఈజ్ ఎ నాన్ అమెరికన్ అని చాలా గట్టిగా క్యాంపెయిన్ చేశారు కదా సార్. చేశారు, గట్టిగా చేశారన్నమాట. గట్టిగా చేశారు. ఆ ఛాలెంజ్కి జోర్హాన్ నిలబడి గెలిచాడనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే వెంటనే మై బేసిక్ క్వశ్చన్, ఇప్పుడు అమెరికా ఏంటంటే అన్ని జాతుల్ని అన్ని సంస్కృతుల్ని ఇముడ్చుకున్న దేశం. వీడి నేషనలిస్ట్ పేరుతోటి వచ్చేసి అతను ముస్లిం అనటం ద్వారా ఏం మూట కట్టుకున్నాడు ట్రంప్? జనం ఓటర్ అది కూడా చూసుంటాడు కదా. ఓకే, యూ మే బీ నేషనలిస్ట్. ఆయన నేషనలిస్ట్ అంటే అందరూ ఆహ్వానిస్తారు, వెల్కమింగే, మంచిదే, మీరు జాతీయవాదంతో ఉండాలి. బట్ అక్కడ వచ్చి మేయర్గా నిలబడుతున్న వ్యక్తి ముస్లిం అని వేలెత్తి చూపడం తప్పే కదా. తప్పే. మనం ఏం చెప్తే మనం వీ హ్యావ్ టు గో. మీరు లార్జెస్ట్ డెమోక్రసీ కదా, అండ్ ఈజ్ ద ప్రెసిడెంట్, ఈజ్ ఆల్ ద సుప్రీం. సో ప్రెసిడెంట్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్, కల్చర్స్. అయితే ఏంటంటే మనం చూస్తున్నాం కదా, అంటే కేవలం ఇండియాని టార్గెట్ చేశాడని మనం భావిస్తున్నాం, కానీ అలా అని కాదు. బేసికల్లీ ట్రంప్ అండ్ హిస్ గవర్నమెంట్, ఎంటైర్ గవర్నమెంట్ ఈజ్ ఆన్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఆన్ విచ్ దే హ్యావ్ గాట్ ఎలెక్టెడ్. ఈ దేశం మనది, మన వాళ్ళే ఉండాలి, మనమే ఉండాలి, సింపుల్. అది తప్ప రైట్ అన్నది మనం జడ్జి చేసేదాకా నేషనలిస్ట్గా అతని భావనది చాలా గట్టి. అండ్ అందరిలా కాదు, ఈజ్ ఓపెన్, చాలా గట్టిగా
తన నమ్మిన సిద్ధాంతం ఇది, అందరూ నమ్మాలి అని చెప్తాడు. ఆయన నమ్మాలి అని చెప్తాడు, దాని ప్రకారమే నడుస్తుంది గత. ఇప్పుడు ఇటు వచ్చేసారు సార్, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఈవిడ గెలిచారు కదా, గజాల హాష్మి వర్జీనియా బార్న్ అండ్ నేటివ్ తెలంగాణ, నేటివ్ హైదరాబాద్ నేటివ్ ఆఫ్ హైదరాబాద్ ఆవిడ గెలిచారు. అది కూడా మంచి విక్టరీని, మంచి మెజారిటీ బాగా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ సార్ అక్కడ కనబడాల్సి అక్కడ చేసిందంటే షీఈ్ హైలీ ఎడ్యుకేటెడ్, షీ డిడ్ హర్ పిహెచ్డి ఇన్ లిటరేచర్, బిఏ ఆనర్స్ చేసుకుంది. వాళ్ళ ఫాదర్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్. ఇన్నున్నాయి బ్యాక్గ్రౌండ్ చేశారు, అదే చేశారు. ఆ విధంగా ఆవిడ గెలిచింది, చాలా సంతోషించాం. ఇంకా చెప్పాలంటే ఎడిసన్కి ఇంకా రిజల్ట్ పూర్తిగా వచ్చినట్లేదు. శామ్ జోషి అని, ఆయన ఇండియన్ ఆరిజిన్, న్యూజెర్సీ సార్, న్యూజెర్సీలో ఎడిసన్ అనే కౌంటీకి ఎడిసన్కి మేయర్ ఆయనే గెలుస్తాడు. ఇంకా చెప్పాలంటే తెలుగు వాళ్ళందరికీ బాగా ప్రీతమ వ్యక్తి. ఆల్రెడీ కరెంట్ మేయర్ శామ్ జోషి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు. మనం కూడా తెలుగు యాంటీ ఇన్కంబెన్సీ అట్లాంటివి ఏం లేవు, ఆయన గెలుస్తున్నాడు, ఇప్పుడు గెలుస్తున్నాడు కూడా. యాక్చువల్లీ మనం ఈ డిస్కషన్ ముందరే ఒకసారి చూశాను, ఆయన రిజల్ట్ వచ్చిందని. రిజల్ట్ రాలేదు కానీ డెమోక్రాట్ లీడింగ్లో ఉన్నాడు. డెమోక్రాటే కదా, డెమోక్రాట్ ఉన్నాడు, అంటే గెలుస్తున్నాడు. సంప్రదాయంగా కూడా ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్న న్యూయార్క్ కావచ్చు, కాలిఫోర్నియా కావచ్చు, న్యూజెర్సీ కావచ్చు, వర్జీనియా, ఇవన్నీ డెమోక్రాటిక్ స్టేట్స్ ఇవి. అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ వల్ల పెద్దగా మార్పులు ఏం జరగలేదు ప్రజల మైండ్ సెట్లో. ఇదివరకు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. స్థిరంగా డెమోక్రాట్లను సపోర్ట్ చేసిన వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు. ఆల్మోస్ట్ మీరు చెప్పిన స్వింగ్ స్టేట్స్ ఏంటి సార్, వాటి 3 స్టేట్లు ఉన్నాయి, మొత్తం 5-6 స్టేట్లు ఉన్నాయండి ఆ స్వింగ్ స్టేట్స్. అవి మారుతూ ఉంటాయన్నమాట. అవి ఎలక్షన్ టైంలోనే, ఇప్పుడు మిగతా అప్పుడంతా మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో, ట్రంప్ వచ్చిన 10 నెలలు అయింది, 10 నెలల కాలంలోనే ఇంతగా యాంటీ ఇన్కంబెన్సీ మూట కట్టుకున్నాడు ఆయన, అలా అనుకోవచ్చా? లేదండి, దిస్ ఈజ్ నాట్ అన్ యాంటీ ఇన్కంబెన్సీ. ఒక రిపబ్లికన్ స్టేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్ ఈజ్ ఎ రిపబ్లికన్ స్టేట్, అక్కడ డెమోక్రాట్ గెలిచాడు అనుకోండి, అప్పుడు మనం అనుకోవాలి. న్యూయార్క్ ఇది డెమోక్రాట్ స్టేటు, వాళ్ళే కంటిన్యూ అవుతుంది అంతే. అంటే వీళ్ళు కన్విన్స్ చేయలేకపోయారు అని అనుకోవాలి అంతే. దేర్ ఇస్ నో బ్యాలెట్ పేపర్లో నా పేరు లేదు కాబట్టి మేము ఓడిపోయామని చిన్న పిల్లల ఆర్గ్యుమెంట్ లాగా అనిపించలే మీకు? ఎలా ఉంటుంది, ఆయన మేయర్ కంటెస్ట్ చేస్తే ఆయన పేరు ఉంటుంది, లేకపోతే గవర్నర్గా కంటెస్ట్ చేస్తే పని ఆయన పేరు ఉంటుంది. లేకుండా అంటే అంత సర్వం జగన్నాథం నేనే ఉన్నాను అనే భ్రమలోకి జనాల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి జనం తిప్పికొట్టినట్టుగా చూడొచ్చు దీన్ని. అలా ఆయన ఓపెన్గా అలా అన్నిటికీ అలాగే చెప్తున్నాడని మనం రాను మనకి అందరికి అండ్ ఓవర్ మార్కెటింగ్ కూడా ఆయన మీద ఉన్న రిపబ్లికన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించుంటుందంటారా? అది ఉంటుందండి. ప్రపంచానికి నేనే ప్రపంచ పోలీస్ని, నేనే ప్రపంచ శాంతి దూతని, యుద్ధము నేనే చేయిస్తాను, యుద్ధాన్ని నేనే ఆపేస్తాను చేసుకుంటూ వచ్చిన మార్కెటింగ్ ఉంటుంది డెఫినెట్గా. బాగా చదువుకున్న వాళ్ళు కొంచెం అంటే ఎస్పెషల్లీ ఈ పీస్, నేనే పీస్ చేశాను, నాకు నోబెల్ బహుమతి కూడా రావాలి పీస్ కేటగిరీలో అని ఆయన ఆర్గ్యూ చేయటం, అవన్నీ కూడా కొంచెం అబ్బెట్టుగా ఉంటాయి చదువుకున్న వాళ్ళకి. మరీ చదువుకుని వాళ్ళు పొలిటికల్గా ఏదో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాకుండా కొంచెం చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా మరి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అన్నమాట. దో దే ఓటెడ్ ఫర్ రిపబ్లికన్ పార్టీ అండ్ ఫర్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. ఈరోజు వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారు వాళ్ళు ఏంటి మరి ఎంత ఉంటుందని. నిమిషానికి ఎస్పెషలీ ఇండియన్ సైడ్ అయితే బాగా తెలుస్తుంది క్రిస్టల్ క్లియర్గా. నేను మోడీ గారితో మాట్లాడాను అంటాడు, ఆయన ఒప్పుకున్నారంటారు. తర్వాత వీళ్ళేమో ఇమీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ నుంచి రిటాలియేషన్ వస్తుంది, నో వీ డిడ్ నాట్ స్పీక్ అని, వీ హ్యావ్ నాట్ చేంజ్డ్ అవర్ డెసిషన్ అని వస్తుంది. ఇవన్నీ వెంటనే ఇమీడియట్గా తెలుస్తాయి. కొంచెం ఏంటంటే ఆ పొజిషన్, ఆ స్టేచర్కి తగ్గ మాటలు కాదు అనేది అది తెల్లం అవుతుంది, అందరికీ చూసుకుంటున్నారు. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మనం కనుక చూస్తే H1B అండ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మళ్ళీ రిస్టోర్ అయినట్టుంది బికాజ్ ఆఫ్ ఫెడరల్ షట్ డౌన్ టెంపర్లీ హాల్టెడ్ అని చెప్పేసి తెలిసింది. దీనివల్ల అంటే ఏంటి వీసాల గడువు ముగిసిన వాళ్ళకి మళ్ళీ అటు కానీ ఇటు కానీ ఇబ్బంది అవుతుందని అనుకున్నారు కదా,
దీన్ని అడ్రస్ చేయగలుగుతున్నారా ప్రాపర్గా షట్ డౌన్ అయిపోయిన తర్వాత? అంటే అలా కాదు. అంటే మనం పూర్తిగా గొప్ప ఫెసిలిటీ మన వైపు వచ్చేసింది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏంటంటే ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన రీజన్స్ అన్నీ ఫస్ట్ ఇమీడియట్గా మనం సెప్టెంబర్ 19th నాడు హీ గేవ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఏంటంటే $2,500 $3,000 ఫీజుని 1 lakh ఫీజుగా మార్చేశాడు. మార్చేసి అది వెంటనే సెప్టెంబర్ 21 నుంచి వస్తుందని చెప్పేశాడు. సో మొత్తం ఎవ్రీబడి షాక్డ్, ఎంటైర్ వరల్డ్. అసలు కార్పొరేట్స్ అన్నీ కూడా షాక్ తిన్నాయి. షాక్ తిన్న తర్వాత దెన్ ఎవ్రీబడి రిప్రజెంటెడ్. కొందరు పర్సనల్గా చెప్పారు, కొందరు పబ్లిక్గా పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చి చెప్పారు, కొందరు పర్సనల్ లెటర్స్ రాశారు ఆయనకి. కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్, కొందరైతే గ్రూప్గా వెళ్ళి ఐటీ జాయింట్ కంపెనీస్ వెళ్ళి కలిసాయన్నమాట, కలిసి చేశారు. అదే టైంలో ఏంటంటే దెన్ స్లోగా ఈ స్టార్టెడ్ గివింగ్ రిలీఫ్స్. లేదు ఇది నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుంది, ఇప్పుడే కాదు, ఇప్పటికిప్పుడు కాదు, నెక్స్ట్ 26 నుంచి H1B అప్లై చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుందని చెప్పాడు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కానీ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆయన ఇచ్చింది ఏంటంటే అమెరికాలో చదువుకుంటూ అక్కడ ఉన్నాయి H1 అప్లై చేసిన వాళ్ళకి, అంటే చదువు అయిపోయిన తర్వాత అక్కడ H1B అప్లై చేసిన వాళ్ళకి ఇది వర్తించదు అని మళ్ళీ ఇచ్చామాట. అదొక రిలీఫ్. ఈ రిలీఫ్లు ఉన్నాయి. అయితే వీటికి సంబంధం లేకుండా ఫండ్స్ రిలీజ్ కావట్లేదు. ఫండ్స్ రిలీజ్ కావటం వల్ల కొన్ని గవర్నమెంట్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా అవన్నీ షట్ డౌన్ చేయాల్సి వచ్చిందన్నమాట సెప్టెంబర్ 30th. ఆ షట్ డౌన్ చేసిన దాంట్లో ఈ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. దానివల్ల అసలు H1B వీసా ప్రాసెసింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా ఆగిపోయింది. ఎవ్రీథింగ్ ఇమిగ్రేషన్ వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోయినాయి. దిస్ హాస్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అవర్ ఇండియన్ కమ్యూనిటీ టెకీస్ కదండి, ఇండియన్ కమ్యూనిటీ టెకీస్, అవునా కదా? అంటే వర్క్ ఆగిపోయింది, దానివల్ల అడ్వర్స్లీ అనుకోకలేదు, వర్క్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వర్క్ రెస్టోర్ అయింది. అప్పుడు అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అనుకోకలేదు, ఇప్పుడు మనకి ఏదో పెద్ద రిలీఫ్ వచ్చింది అనుకోకలేదు. ఒక వర్క్ ఆగిపోయింది, ఒక ఫేజ్. ఇప్పుడు మనకు ఇక్కడ అన్ని కన్సులేట్ ఆఫీసెస్ ఉన్నాయి, వీసా అపాయింట్మెంట్ దొరకట్లేదు. సడన్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, లేదు వీఆర్ ఇంక్రీజింగ్ ఫ్యూ మోర్ విండోస్, అంటే వాళ్ళు ఏంటి ఇంకో స్టాఫ్ని ఇంకో 4 పెట్టుకుంటే ఫ్యూ మోర్ విండోస్ ఆర్ ఓపెన్, సో వీఆర్ టేకింగ్ మోర్ వీసా అపాయింట్మెంట్స్ అన్నారు అనుకోండి, ఇంకో ఫెసిలిటీ ఎక్స్టెండెడ్. దానివల్ల భారీ ఎత్తున మారేది అంటూ ఏముండదు. అది కూడా అంతే అన్నమాట. ఈ విధంగా జరిగింది. అయితే బ్రాడ్గా H1B వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయే, అంటే వెళ్ళాలనుకునే వాళ్ళు, H1B ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఎఫెక్ట్ అయిందని మనం అందరం అనుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఏంటంటే మన ఇండియన్ ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళందరూ కూడా చాలా వరకు అవన్నీ స్టాఫింగ్ కంపెనీస్. చాలా వరకు అంటే ఐటీలోనే ఐటీ టెక్నాలజీ ఉంటుంది, ఐటీ సర్వీసెస్ ఉంటుంది, ఐటీ స్టాఫింగ్ ఉంటుంది. ఈ స్టాఫింగ్ కంపెనీలు ఎక్కువ అనమాట. ఈ స్టాఫింగ్ కంపెనీలు వాళ్ళందరూ ఎఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు TCS లాంటి పెద్ద కంపెనీయే వందల మందిని పంపిస్తుంది. ఒకటే కాకుండా వీ విల్ నాట్ ప్రమోట్ H1B అనేసి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో అందువల్ల H1B అలాంటి పెద్ద కంపెనీలు తగ్గించేస్తాయి. అంత TCS లాంటి వాళ్ళే అనుకుంటే ఇక చిన్న చిన్న ఐటీ స్టాఫింగ్ కంపెనీస్ ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ. నాకు తెలిసి తెలుగు వాళ్ళకి 6,000 7,000 స్టాఫింగ్ కంపెనీస్ ఉన్నాయి USA. వాళ్ళందరూ కూడా 1 lakh పే చేసి చేయలేరు. 2,500 అంటే చేస్తారన్నమాట. వాళ్ళందరూ కూడా దెబ్బతింటారు. అది దట్ ఈస్ మేజర్. 500 ఇండియన్ కరెన్సీలో ఏం లేదు, $2,500 డాలర్స్ని $100,000 చేసేసాడు. ఓకే సార్, ఓవర్ నైట్. సో ఈ స్మాల్ కంపెనీస్, మీడియం రేంజ్ కంపెనీస్ అయితే దే కెనాట్ ఎఫర్డ్ కదా. దే కెనాట్. ఈ స్టాఫింగ్ కంపెనీలన్నీ కూడా అంటే అదర్ వే అరౌండ్ హీ వాంట్స్ ఆల్ ఆఫ్ దెమ్ టు షట్ డౌన్, అంతేనా? ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ షట్ డౌన్. ఆయనకు తెలుసు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నోస్ దట్ వీళ్ళంతా ఐటీ సర్వీస్ స్టాఫింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, వాళ్ళ వల్ల కొన్ని మోసాలు జరుగుతున్నాయి. అంటే ఎక్కడో ఒకటి అలా జరిగి ఉండొచ్చు అన్నమాట. సో బట్ దే ఆర్ బ్లోయింగ్ ఇట్ అప్. దీనివల్ల మోసాలు జరుగుతున్నాయి, అందువల్ల దీన్ని మనం
కర్బ్ చేయాలి అని ఒక అనే డిసిషన్తో తీసేశారు చేశారు. సార్, అయితే స్టాఫింగ్ కంపెనీస్ని డౌన్ సైజ్ చేయడం కోసం చేస్తున్న ప్రక్రియగా మనం దీన్ని చూడొచ్చా? డౌన్ సైడ్ చేస్తున్న అనొచ్చు, లేకపోతే ఘోరంగా డిస్కరేజ్ చేస్తున్నట్టు డిస్కరేజ్ చేస్తున్నాడు, లేకపోతే సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఇప్పుడు ఆయన మొదటి నుంచి చెప్పింది కూడా ఏది కూడా లీగల్గా తప్పు కాదు, ఇల్లీగల్గా ఆయన ఏం చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం విద్యార్థులను వెళ్ళిపోవాలని అందరం చాలా హడావుడి పడ్డాం, ఆందోళన పడ్డాం. అని అన్నది ఏంటి, ఒక స్టూడెంట్ వచ్చేప్పుడు అన్ని పేపర్లు సైన్ చేస్తాడు, అందులో క్లియర్గా ఉంటుంది నేను హాస్టల్లో ఉంటాను లేదా కాలేజీకి వెళ్తాను, రోజు వెళ్తాను, ఒక 20 గంటలు వర్క్ చేసేందుకు పర్మిషన్ ఇస్తే వర్క్ చేసుకుంటాను. దట్ ఈజ్ ఈ కెన్ ఎర్న్ ఫర్ లైవ్లీహుడ్. స్టూడెంట్కి అయ్యే ఖర్చు సరిపడా 20 గంటలు పనిచేస్తే సరిపోతుంది, ఆయన పాకెట్ మనీ వస్తుంది. అది కాకుండా అసలు కాలేజీకే వెళ్లకుండా వేరే ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఓపీటీ మీద వెళ్ళిన వెరీ పర్పస్ నుంచి డివేట్ అవన్నీ తప్పు అన్నాడు. సో ఇందులో ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ అంటూ ఏదీ లేదు. ఈ ఓన్లీ పుట్ కండిషన్స్, ఉన్న కండిషన్స్. అలాగే కండిషన్స్ కొత్తవి పెట్టాల పాతవి హైలైట్ చేశాడు. అదేవిధంగా ఈవెన్ స్టూడెంట్స్ కూడా రివోక్ చేస్తాం అంటే వాళ్ళ వీసా రివోక్ చేస్తాం వాళ్ళు సరిగ్గా ఉండకపోతే అని చెప్పి కొందరిని చేసేసాడు, కొందరిని పంపించాడు కూడా. నడవడిక గురించి మెయిన్ అది కూడా తప్పే. అది కూడా అంటే తప్పని మనం అనుకుంటాం. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే దే ఆర్ సపోజ్ టు డూ వాట్ దే ఆర్ కమ్ హియర్. వాళ్ళు దేనికోసం వచ్చారో ఆ పని చేయాలి, ఆ పని చేయకుండా వేరే పనులు చేస్తారు. సో అలాగే ఇక్కడ కూడా అంతే అన్నమాట. అంటే కొన్ని ఏదో ఎక్కడో మహా అయితే 1000 కంపెనీల్లో ఏదైనా ఒక కంపెనీ 2 కంపెనీలు చేసి ఉండొచ్చు ఏదైనా. దాంట్లో ఇంకా చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ స్టాఫింగ్ అంతా కూడా రెగ్యులర్ చేయాలని. సో అదేంటంటే ఒక విధమైన డిసిప్లినరీ వాతావరణాన్ని ఈజ్ ఇంపోజింగ్. అట్ ద సేమ్ టైమ్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ బీ డిసిప్లైన్డ్. ఇప్పుడు అనేది ఏంటంటే వీ వాంట్ ఓన్లీ అవర్ పీపుల్ టు కమ్. అది చాలా క్లియర్గా ఉంది. ఈ మధ్య కూడా మొత్తం మన తెలుగు పెద్దవాళ్ళందరూ డాలస్లో కలిసి మీట్ అయ్యి ఇదంతా చర్చించారు. మనం ఇప్పుడు మాట్లాడుకున్న స్టూడెంట్ల ప్రాబ్లంలు, H1B ప్రాబ్లంలు, ఎంప్లాయీస్ ప్రాబ్లంలు అన్నీ మాట్లాడుకుని మన వాళ్ళు కూడా డిసిప్లిన్లో ఉండటం నేర్పాలి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేప్పుడే ఈ డిసిప్లినరీ వాతావరణం ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ జరగాలి. ఇక్కడ కూడా మనం అతిగా చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ మొత్తం అన్ని పబ్లిక్ ఫంక్షన్లు జరుగుతున్నాయి నౌడేస్. బతుకమ్మ అని చెప్పి చేస్తున్నారు. అది నిజంగా చెప్పాలంటే ఒక పెళ్ళిబొకిన మన సంస్కృతి వాతావరణం సడన్గా ఇదివరకు లేని కొత్తగా ఎందుకు వచ్చిందంటే ఒకరిని చూసి ఒకళ్ళు చేద్దాం మనం కూడా చేద్దామని వచ్చినప్పుడు ఒక తెలంగాణ సంస్కృతి దాన్ని అందరూ అడాప్ట్ చేస్తున్నారు. అయితే ఇది బయట వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇప్పుడు దివాళీ తీసుకోండి, దీపావళి. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్లో జ్యోతి ప్రజ్వలనం చేసి దీపావళి చేశాడు. అందరు పెద్దవాళ్ళందరినీ పిలిచాడు. మన ఇండియన్ అంబాసిడర్ ఆయన కూడా అక్కడే ఉన్నారు. అనేక మంది ఇండియన్స్ పెద్దవాళ్ళందరినీ పిలిచాడు. అలాగే ప్రతి చోట గవర్నర్, ఈవెన్ గవర్నర్స్, మేయర్స్ పిలిచారు. కాలిఫోర్నియాలో దివాళీని ఈజ్ ఏ హాలిడేగా డిక్లేర్ చేశారు. న్యూ జెర్సీలో అయితే స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చారు ఇండియన్ దివాళీని. సో న్యూయార్క్ స్టేట్ హ్యాస్ రికగ్నైజ్. ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 5-6 స్టేట్ గవర్నర్స్ వాళ్ళందరూ దివాళీ చేసుకున్నారు. అంటే దే ఆర్ రెస్పెక్టింగ్ అవర్ కల్చర్. కానీ మన వాళ్ళు కొంచెం ఎక్కువ చేసి ఇష్టం వచ్చినట్టు క్రాకర్స్ బయట కాల్చి దేర్ వర్ లాట్ ఆఫ్ కేసెస్ ఇన్ ద లాస్ట్ 15 days ఇన్ US. దివాళీ వాళ్ళు క్రాకర్స్ కాల్చి ఇది ఇదివరకు లేదు. 15 ఏళ్ల క్రితం కూడా దివాళీ జరిగింది. దివాళీ జరిగింది. జస్ట్ ఒక కాకర పువ్వుతో ఒకటి అలాంటిది ఏదైనా తీసుకొచ్చి మన పండగ కాబట్టి దీపాలు వెలిగించుకుని కాల్చుకోవడం చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కుర్రాళ్ళు వాళ్ళ ఎంతూజాజము, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్. దే ఆర్ నాట్ కేరింగ్. వాళ్ళు బయట కాల్చారు. దేర్ వర్ కంప్లైంట్స్, దేర్ వర్ పోలీస్ కంప్లైంట్స్ అగైన్స్ నైబర్స్.
అక్కడ ఉన్న వేరే దేశం వాళ్ళు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, వేరే దేశం వాళ్ళు కావచ్చు, వాళ్ళు రాత్రంతా డిస్టర్బెన్స్ ఉంది, వీళ్ళు టపాకాయలు కాల్చారు అని వాళ్ళ మీద కేసులు, ఇవన్నీ కూడా పేపర్స్లో సోషల్ మీడియాలో బాగా జరిగాయి. సో అందువల్ల కొన్ని రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేయాలి. ఇది తప్పని చెప్పి మన పెద్దవాళ్ళందరూ, మన తెలుగు కమ్యూనిటీ పెద్దవాళ్ళందరూ డాలర్స్లో సమావేశమై ఇది మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ అయింది, థియేటర్ దగ్గర బాణసంచా కాల్చడం, పెద్ద కటౌట్కి పాలు పెట్టి పాలాభిషేకం చేయటం, స్వీట్లు పంచటం, కేక్ కటింగ్ చేయటం హాల్లో. మల్టీప్లెక్స్ కదా అవన్నీ. ఆ మల్టీప్లెక్స్లో 6 స్క్రీన్స్ ఉంటాయి, 6 స్క్రీన్స్ ఉంటాయి. ఒక స్క్రీన్ 2 స్క్రీన్లో ఓజీ ఉంటుంది, ఏదైతే బాలయ్య బాబు సినిమా ఉంటుంది. మీరు హాల్ మొత్తం మీకు కబ్జా చేసేసుకుని ఈ కేక్ కటింగ్లు, పాలాభిషేకాలు, బాణసంచాలు కలిస్తే ఆ పక్కన వేరే వాళ్ళు ఏమవుతారు? దీస్ ఆర్ థింగ్స్ వీ హ్యావ్ టు బి అడ్జస్టెడ్. మన వాళ్ళు డెఫినెట్గా పిల్లలు, ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ చాలా గట్టిగా అండర్ స్కోర్ చేసి అడ్రస్ చేస్తుంది. ఇది బెత్తం పట్టుకుని చెప్తుంది. సరే, ఇంకా టారిఫ్లు దగ్గరకు వచ్చేప్పటికీ దాదాపు అన్ని దేశాలతో, ప్రత్యేకించి చైనా, ఆ మాటకు వస్తే మనకు కూడా. అండ్ అదే సందర్భంలో బద్ధశత్రువుతో దగ్గరికి కూడా వెళ్ళి రేరెస్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి, దాని దిగుమతికి సంబంధించి మాట్లాడుకుని రావటం. అంటే పొద్దున్న ట్రంప్ మధ్యాహ్నం ఉంటుందా, మధ్యాహ్నం ఉన్న ట్రంప్ సాయంత్రం ఉంటుందా? ఈ వేరియేషన్స్ని అమెరికన్ సమాజం ఎలా చూస్తుంది? ముందు అసలు ఈ వేరియేషన్స్ గురించి చెప్పుకుందాం. ఈజ్ వెరీ క్లియర్ అండి. ఆయన ఎంతసేపు నా దగ్గర టారిఫ్ అస్త్రం ఉన్నది, మీరు మాట వినకపోతే టారిఫ్స్ పెంచేస్తాను అని చాలా ఓపెన్గా, అంటే అంత ఓపెన్గా ఇంతవరకు మోడర్న్ సొసైటీలో ఏ దేశం ఇంక వేరే దేశానికి చెప్పలేదు. ఏదో కొంచెం అండర్ కరెంట్ జరిగితే జరగచ్చు, నా మాట వింటలేదు కన్నా మొరటుగా, ఇది ఓపెన్గా కంటే మొరటుగా ఇది చేస్తున్నాడు అనమాట. ఇండియా కూడా అంతే. ఫస్ట్ 25% పెట్టాడు, దాన్ని మళ్ళీ దాని మీద అది మళ్ళీ దానికి మళ్ళీ పెంచుతా అన్నాడు, పెంచేశాడు కూడా. ఎప్పుడైతే మనం రష్యా నుంచి పెట్రోల్ తీసుకుంటాం, ఆయిల్ తీసుకుంటాం, పెంచేసాడు. నాదో డౌట్, ఇప్పుడు రష్యా నుంచి మన ఒక్కళ్ళమే కాదు కదా, యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటున్నాయి, ఈవెన్ చైనా ఇస్ బయింగ్. మరి మనం ఒక్కళ్ళ మీద ఆంక్షలు ఏంటి? అందరి మీద పెడుతున్నాడు అండి. అంటే మనకి కాబట్టి మనకి తెలుస్తుంది ఎక్కువ, అందరి మీద పెడుతున్నాడు. ఇప్పుడు అలాగే చైనా, ఆయన మొదటి నుంచి కూడా చైనా అంటే పడదు, ముస్లిమ్స్ అంటే పడదు, రష్యా అంటే పడదు. ఓకే, 3 ఉన్నాయి ఆయనకి పడని దేశాలు, పడని ఇష్యూలు. అదేదో సినిమాలో చిరంజీవి అంటాడు నాకు నచ్చని పదం అంటే ఇది అని, అలాగే ఆయన నచ్చని పదాలు అనమాట ఇది. దానికోసం ఆయన ఈజ్ వెరీ ఓపెన్ ఆయన చెప్తున్నాడు. బట్ అట్ సేమ్ టైం కమర్షియల్గా ఈజ్ ఆల్సో నోన్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ ఏం చేయాలంటే అది చేస్తానని చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైనా యాప్ ఉన్నది టిక్ టాక్ ఇమీడియట్గా బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత దాన్ని బ్యాన్ చేయక్కర్లేదు, దాన్ని అమెరికాలో దానికి ఒక పార్ట్నర్ని పెట్టుకోండి, మీరు పార్ట్నర్ని పెట్టుకుని అమెరికన్ పార్ట్నర్ ద్వారా మీరు రన్ చేసుకోండి మా దేశంలో అని మళ్ళీ సాయంత్రానికి, పొద్దున్న సాయంత్రానికి. అలాగే ఇప్పుడు ఆయన ఇవాళ మార్నింగ్ చెప్పింది రేపు మార్నింగ్ చెప్పింది దానికి డిఫరెంట్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది నోటీస్ చేశారు, ఇది చాలా క్లియర్గా. అందులో అయితే దేర్ ఇస్ నో డౌట్, ఇది నోటీస్ చేశారు. అలాగే ఇప్పుడు మొన్న ఆయన కోలాలంపూర్ వచ్చాడు, కోలాలంపూర్లో మళ్ళీ అందరితో మాట్లాడినప్పుడు ఈ హ్యాస్ డిస్కస్డ్ ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం, దాని మీద కూడా డిస్కస్ చేశాడు. మేము చేయట్లేదు, ఇక నుంచి మేము చేస్తాము, మేము చేస్తే ఐ కెన్ కంట్రోల్. పాకిస్తాన్ చేస్తుంది, వాళ్ళు చేస్తున్నారు. పాకిస్తాన్ హెస్ గివెన్ ఎ రిప్లై. ఇప్పుడు ముందు రోజేమో అసీం మునీర్ని, షహబాజ్ షరీఫ్ని పిలిచి భోజనం పెట్టి 500 పదాలు ఇచ్చి పంపిస్తాడు. రెండో రోజు వచ్చి మళ్ళీ మాట్లాడేది ఏంటి, నువ్వు ఇవి అనవసరాలు తయారు చేస్తున్నావు అని. పాకిస్తాన్ హెస్ గివెన్ ఎ బేఫిటింగ్ రిప్లై. సరే, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆయనకి రిప్లై ఇచ్చే స్థాయికి ఆయన తెచ్చుకున్నాడనే మాట అమెరికన్ మీడియా రాస్తుంది. అది కూడా కరెక్ట్ రాస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా డిప్లొమాటిక్గా చాలా
చాలా హుందాగా వ్యవహరిస్తారు. చాలా హుందాగా వచ్చేస్తుంది డిప్లొమాటిక్గా. ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ కానీ వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్లీ ఇవ్వాల్సిన చోట బలమైన సమాధానం ఇస్తున్నారు. అనమాట. అట్ సేమ్ టైం మనకి ఇంకా అవకాశాలు మొన్న చూసారా సార్, నైజీరియా అంశంలో ఆయన మాట్లాడాడు ఏమని, అక్కడున్న క్రైస్తవుల మీద ముస్లిం టెర్రరిస్ట్ గ్రూపులు దాడులు చేస్తున్నాయి, మేము దాడి చేయాల్సి వస్తుందని. మరి బంగ్లా నుంచి చొరబాటుదారులు వచ్చి ఇక్కడ జరుపుతున్న విధ్వంసం చూసి బంగ్లా మీద మనం దాడి చేస్తామంటే ఎంబడే ఎందుకు వచ్చేస్తాడు ప్రపంచ పోలీస్? అంటే ఆయన రూలు మనకు అదే అంటే ఆయన స్ట్రాంగ్గా ఏది లేదని మనకి అందరికీ తెలుస్తున్న విషయమే. బిజినెస్ పరంగా ఆలోచిస్తాడు ముందు. ఈ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫాస్ట్ అన్నదే ఇప్పుడు ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేయటం ఏంటి, తర్వాత ఏమో ఆయన వెంటనే స్టేట్మెంట్స్ ఇవ్వటం ఏంటి. ఇప్పుడు ఇవాళ ఈ చిన్న విషయం, ఇప్పుడు ప్రెసిడెంట్ 50 స్టేట్లో ఒక స్టేట్ గవర్నర్ దానికి క్యాంపెయిన్ కావాలంటే వెళ్ళొచ్చు, తప్పేం లేదు. క్యాంపెయిన్కి వెళ్ళినా కూడా వ్యక్తిగతంగా నేను అసలు రానివ్వను నేను అలాంటి మాటలు అవన్నీ ఆయన అంటే ప్రెసిడెంట్ స్టేజ్ ఒక క్యాండిడేట్ని అంటే తప్పు. అలాంటివన్నీ చేస్తుంటాడు ఆయన. అలాగే మీరు రష్యా నుంచి తీసేసుకోండి, మీరంటే మీ టారిఫ్ తగ్గించేస్తానని చెప్తాడు. ఇట్స్ ఏ ఓపెన్ స్టేట్మెంట్ అనమాట. అంత ఓపెన్గా ఆయన చేస్తున్నాడు. మరి దట్ ఈస్ పర్సనాలిటీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ ఏమంటారు అది, బాస్ ఈజ్ రైట్, ఈ సిట్టింగ్ ఇన్ ప్రెసిడెంట్స్ చైర్. బట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు పూర్తి చేసుకున్న తర్వాత బారక్ ఒబామా 2 సూట్ కేసుల తోటి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన మామూలుగా అక్కడ సిటీ ట్రాన్స్పోర్ట్లో తిరుగుతుంటాడు ఆయన వాటికి. అవునండి. అంత సింపుల్గా ఉండే అధ్యక్షులు ఇంతకుముందు కూడా ఉన్నారు. ఇక్కడలాగా మన మ్యాగ్నానిమిటీ ఉన్నవాళ్ళు. బట్ ట్రంప్ కొంత డిఫరెంట్గా, అంటే తన ప్రావెస్నెస్ని ఎగ్జిబిట్ చేయాలి అనే ఉద్దేశమా, లేకపోతే వ్యవహారమే అంతా అయింది? ఆయన వ్యవహారం అంటే ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్ కదండి, వెరీ రిచ్ మ్యాన్. ఇప్పుడు ఈవెన్ వైట్ హౌస్ కూడా మొత్తము రేపు నాకు అది అన్నీ మార్చేస్తున్నాడు. వైట్ హౌస్లో కూడా మన తిరుపతిలో లాగా గోల్డ్ తాపడం చేయించాలి అని చెప్పి అన్ని ఫర్నిచర్ అంతే గోల్డ్ పెట్టాలని, దానికి ఫండ్స్ రాకపోతే నేనే చేసుకుంటాను, ఆయన డబ్బులు పెట్టుకుంటాను అనేసాడు ఆయన సింపుల్గా. ఈజ్ దట్ రిచ్. యూ వాంటెడ్ టు సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ. బట్ వైట్ హౌస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హిస్ పర్మనెంట్ రెసిడెన్స్ కదండి. అయితే రేపొద్దున ఇంకో అధ్యక్షుడు వస్తాడు, చేస్తారు మరి ఇంకో అధ్యక్షుడు వస్తాడు. ఇప్పుడు అయితే ఆయన జస్ట్ లాస్ట్ వీకే ఇచ్చారు స్టేట్మెంట్, నెక్స్ట్ కూడా నేను ఇంకో టర్మ్ ఉంటాను అని. అది సాధ్యమేనా సార్? అంటే సాంకేతికంగా అది సాధ్యమేనా? వాళ్ళ రాజ్యాంగం అంగీకరిస్తుందా? లేదు. లేదా రాజ్యాంగాన్ని మార్చేస్తాడా? రాజ్యాంగం మార్చాల్సిందే తప్ప, ఎందుకంటే ఓన్లీ 2 టర్మ్సే. రాజ్యాంగం మార్చడానికి ఈయనకి సెనేటు కాంగ్రెస్లో చూసుకుంటే ఎక్కడ ఎక్కువ బలం ఉంది ఈయనకి? సెనేట్లో 2 చోట్ల కూడా రిపబ్లికన్స్ ఉన్నారు, 2 చోట్ల ఉన్నారు. మనం యాక్చువల్లీ ఎలక్షన్స్ అప్పుడు మనం అనుకున్నాం కూడా ఈసారి ఈయన ఏమైనా చేస్తాడు, ఎందుకంటే 2 చోట్ల వచ్చారు కాబట్టి గెలుస్తారని అనుకున్నమాట. అండ్ పబ్లిక్ ఓటు కూడా వచ్చింది, 3వది. సో మూడిట్లోనూ ఆధిక్యత ఉంది. అయినా సరే ఇప్పుడు అన్ని చోట్ల కూడా చాలా వరకు కేసులు ఆయన గెలవట్ల. ఫెడరల్ కోర్ట్స్ ఆయనకి వ్యతిరేక తీర్పులే మందలిస్తున్నాయి వ్యతిరేక తీర్పులు ఇస్తున్నాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఈ వీక్లో ఏదో ఒకటి హియరింగ్ ఉందన్నమాట. సో సో అన్నీ కూడా దాదాపు ఆయన తీసుకున్న డెసిషన్స్ చాలా వరకు దే ఆర్ ఆన్ హోల్డ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, అమెరికాలో స్థానిక సంస్థల ఎన్నికలు, డెమోక్రాట్ల విజయం. అలాగే ఏంటంటే బ్యాలెట్ పేపర్లో నా పేరు లేదు కాబట్టి రిపబ్లికన్లు ఓడిపోయారంటూ మరి చమత్కారంగా అన్నాడో సీరియస్గా అన్నాడో తెలియదు, కానీ ట్రంప్ గారు అన్న మాటలు ఇవాళ వైరల్ అవుతున్నాయి. దాంతోపాటు ఏంటంటే ఈ ఫెడరల్ షట్డౌన్ కారణంగా ఏర్పడిన ఇబ్బంది నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే వ్యవహారం నడుస్తుంది. అమెరికన్ కార్మిక శాఖ ఒక ప్రకటన కూడా ఇచ్చింది, ఏంటంటే ఈ H1B వీసా ప్రాసెసింగ్ యాజ్ వెల్ గ్రీన్ కార్డ్స్ ప్రాసెసింగ్ కూడా నడుస్తుంది. బట్ విల్ టేక్ సర్టన్లీ మ్యాక్సిమం టైం అనేది అనిపిస్తుంది అక్కడ ఉన్న వ్యవస్థలను బట్టి చూస్తే. బట్ మనం భారతీయ టెక్కీలు ఎక్కువ మంది లాస్ అవుతున్నారు కాబట్టి ఏదన్నా వేగవంతమైన చర్య చేపడతారా లేదా అనేది మనం వేచి చూడాలి. అండ్ ఓవరాల్గా ఏంటంటే ట్రంప్ వ్యక్తిత్వాన్ని మేనిఫెస్ట్ చేశారు 360 degreesలో. సో ఆయన స్వతహాగా అంతే కాబట్టి మనం ఆయన పదవీ కాలం అయ్యేదాకా ఆగి చూడాల్సిందే, దండం పెట్టి కూర్చోవాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.